తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సిట్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సిబిఐ అధికారులతో కలిసి సిట్ బృందం తనిఖీలు చేసింది. లడ్డు పోటు, బూందీ పోటు, నెయ్యి నిల్వ కేంద్రం, మార్కెటింగ్ గోడౌన్లలో తనిఖీలు చేపట్టి కీలక ఆధారాలను సేకరిస్తోంది. లడ్డు తయారీ విధానం, నెయ్యి వినియోగం, ప్రసాదాల తయారీతో పాటు ఇతర అంశాలపై ఆలయ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. అలాగే అవసరమైన రికార్డులను కూడా సిట్ బృందం స్వాధీనం చేసుకుంది. నిన్న టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ సమీక్ష నిర్వహించి కీలక విషయాలను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, మొత్తం మీద తిరుమలలో సిట్ బృందం తనిఖీలు ముమ్మరం చేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా నిన్న ఏదైతే తిరుపతిలో ఇటు టీటీడీ ఈవో శ్యామలరావుతో అయితే నిన్న మధ్యాహ్నం నుంచి మీట్ అయినటువంటి సిట్ బృందం పలు కీలక అంశాలపై ప్రధానంగా ఆయనతో చర్చించినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా నెయ్యి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఏ ఫ్యాక్టరీలు దాని మీద కూడా గతంలోనే ఇప్పటికే సిట్ బృందం ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా సిబిఐ నుంచి వచ్చినటువంటి అధికారులు మాత్రం ఈ రోజు ప్రధానంగా తిరుమలలో పలు ప్రాంతాల్లో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉదయం శ్రీవారి ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మొదటగా ఆలయంలో ఉన్నటువంటి వకులామాత పోర్టు కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి నేరుగా ఆ పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని కూడా పూర్తిగా, అంటే ఏదైతే ఈ లడ్డూ తయారీలో గతంలో నెయ్యి ఏ విధంగా వాడుతున్నారు, ఇప్పుడు నెయ్యి ఎలా ఉంది అనే దాని మీద కూడా వారితో పూర్తి వివరాలు తెలుసుకున్నట్టయితే తెలుస్తుంది. మళ్ళా ఆ తర్వాత శ్రీవారి ఆలయం వెలుపలకు వచ్చినటువంటి సిట్ బృందం నేరుగా ఏదైతే శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి లడ్డు తయారీ కేంద్రం అయినటువంటి బూందీ పోటు, నెయ్యి ఉండే ప్రాంతం, ఉగ్రాణం ప్రాంతం, అంటే 3 ప్రాంతాలు పూర్తిగా పరిశీలన చేసిన పరిస్థితి ఉంది. అక్కడ పరిశీలన చేసిన అనంతరం ఆ తిరుమలలో ఉన్నటువంటి గోడౌన్లకి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఈ రోజు సిట్టు బృందం అయితే భారీ స్థాయిలో తిరుమలలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత, అంటే మరి 2 రోజుల్లో భారీ స్థాయిలో దీని గురించి కొన్ని ఫ్యాక్టరీలకు కూడా వెళ్ళనున్నట్టయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.